సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలు పరిశీలిస్తే అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటర్లపై దాడి చేసిన వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, దాని వెనుకున్న వారిని ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు సజ్జల. ఈ నెల 13వ తేదీన ఘటన జరిగితే 21వ తేదీన వీడియో ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ఫిర్యాదు చేశారు, సీఈఓ ఆఫీస్ ఆ ఫుటేజ్ను చూడలేదా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఘటనలో స్వయంగా ఎమ్మెల్యే ఉంటే గోప్యత ఎందుకు ప్రదర్శించారని, ఇన్నాళ్ళు టీడీపీ వాళ్ళు గుర్తించలేదా అని ప్రశ్నించారు సజ్జల. మిగిలిన వీడియో ఏమైంది, అందులో ఎవరి ప్రమేయం ఉందని నిలదీశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామన్నారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని సీఈఓ చెప్పారు. పాల్వాయి గేటు పోలీస్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశామన్నారు. ఇక మాచర్ల వెళ్లేందుకు టీడీపీ నేతలకు అనుమతి లేదన్నారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, కవిత, మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ గొడవకు సంబంధించి ఈసీ ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం కంటే ముందు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి వీడియోలు ఎందుకు విడుదల చేయడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విధ్వంసం సంబంధించిన వీడియోలు ఎందుకు బయట పెట్టడం లేదు ఈసీ అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట మీడియా ప్రతినిధులతో ఆ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్చాట్ చేశారు. అయితే అసలు పిన్నెల్లికి సంబంధించిన వీడియో కానీ, పాల్వాయి గేటుకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి గొడవకు సంబంధించిన వీడియో ఏది కూడా ఈసీ అన్నది విడుదల చేయలేదు. అది ఈసీ నుండి బయటికి వెళ్ళినటువంటి వీడియో కాదన్న అంశాన్ని స్పష్టం చేశారు. అది దర్యాప్తులో ఎవరి నుండో ఎక్కడి నుండో బయటికి వెళ్ళిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో ఎవరైతే పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీతో కొమ్మక్కయ్యారో, తెలుగుదేశం పార్టీతో కలిసి పోలింగ్ నాడు హింసను పేటరేగించడంలో భాగస్వాములుగా ఉన్నారో ఆ పోలీసుల నుండే బయటకు వచ్చిందన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యలతో నిర్ధారణ జరిగిందని భావించవచ్చు. ఎందుకంటే ఈసీ వాస్తవానికి ఏదైతే ఏ పోలింగ్ స్టేషన్లో అయినా సరే వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఫుటేజ్ అనేది పూర్తిగా ఇద్దరి ఆధీనంలో మాత్రమే ఉంటుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన లేదా ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిటర్నింగ్ అధికారి, అంటే జిల్లా కలెక్టర్ లేదా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్, వీళ్ళిద్దరి పరిధిలోనే పూర్తిగా వెబ్కాస్టింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ అఫీషియల్గా ఎక్కడ అటు రిటర్నింగ్ అధికారి కానీ, అదేవిధంగా మరొక వైపు ఆ పార్లమెంట్కి సంబంధించిన రిటర్నింగ్ అధికారి కానీ ఇద్దరు కూడా దాన్ని విడుదల చేయలేదు. అలానే ఈసీ సీఈఓ కార్యాలయం కూడా ఆ వీడియో విడుదల చేయలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ నారా లోకేష్ ట్విట్టర్లో అది ముందు ప్రత్యక్షం అవ్వడం, ఆ తర్వాత దానిపైన సిఈసీ కూడా షాక్ అయింది. ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, అది నిజమా కాదా నిర్ధారించి దానిపైన యాక్షన్ తీసుకోమని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఈసీ రాసినటువంటి లేఖలో పేర్కొంది. సో ఇప్పుడు చాలా స్పష్టంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా దానిపైన స్పష్టత ఇచ్చారు. అసలు ఆ పాల్వాయి గేటుకి సంబంధించినటువంటి ఆ వీడియోను ఈసీ కార్యాలయం నుండి కానీ ఈసీ నుండి కానీ అది విడుదల కాలేదు, దర్యాప్తులోనే అది బయటకు వచ్చిందేమో అనిపిస్తుంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ కేసులు నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించిన విచారణ కోసం అని రిటర్నింగ్ అధికారి లేదా జిల్లా కలెక్టర్, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు పంపించారు. సో అక్కడి నుండి పోలీసుల దగ్గర నుండే ఇది బయటకు వచ్చిందన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సీఈఓ ప్రకటనతో మరింత బలపడతా ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు అక్కడ కొల్యూడ్ అయ్యారు టీడీపీకి సంబంధించి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీఎల్ని మార్పులు చేర్పులు ఎన్నికలకు ముందు జరగడం, గతంలో ఉన్నటువంటి ఎస్పీని కూడా ఎన్నికలకు ముందు జరగడం, ఎస్పీ పైన అసంతృప్తి ఈసీ కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఇది ఒక క్లియర్గా ఈ వీడియో విడుదల, ఎందుకంటే అది కూడా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని ఒక అనుమానాలు కూడా ఎందుకంటే అది నేరుగా విడుదల చేసింది
చేసింది కాదు, ఒక ఫోన్లో మళ్ళీ వేరొక ఇన్స్ట్రుమెంట్ ద్వారా రికార్డ్ చేసినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి ఆ వీడియో బయటకి ఇచ్చారు. ఎందుకంటే వాస్తవానికి ఒకవేళ వీడియో ఆ ఈవీఎంకి సంబంధించి లేదా ఆ పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఏదైనా వెబ్కాస్టింగ్ వీడియో విడుదల చేస్తే మొదటి నుండి చివరి వరకు దానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి అథెంటిటేటివ్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏ విధంగా పోలీసులు ఆ హింసను పేటరేగించడంతో పాటుగా దర్యాప్తుని ఇప్పుడు తప్పుదో పట్టించడంలో కూడా భాగస్వాములయ్యారనే అంశం అయితే చాలా స్పష్టంగా కొందరు పోలీసు అధికారుల పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సీఈఓ స్వయంగా ప్రకటించారు అది ఈసీకి సంబంధం లేదు, ఈసీ విడుదల చేసినటువంటి వీడియో కాదన్న అంశాన్ని మీడియాతో చిట్చాట్లో చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ వీడియో విడుదలలో ఎవరైతే దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళ ద్వారానే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాత్ర పైన కూడా ఈసీ విచారణ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.